సెలవులని ఫెయిల్ అయితే మ్యాథ్స్లో ఫెయిల్ అవుతారు. దాని తర్వాత తెలుగు కాదు తెగులు కూడా అవుతుంది. మనం ఎప్పుడైతే దేని మీద మేము శ్రద్ధ పెడతామో ఆ శ్రద్ధ లేకపోతే తెలుగు కాదు కదా తెగులు అవుతుంది. తెగులు అయినప్పుడు ఏమవుతుంది, మీ ఆచరించిన ఫలితాలు అలా ఇక్కడ దినము మీకు జరుపుకుంటామంటే మేము జరుపుము. ఇంకా ఇంట్లో 10 రోజులు ఉంటే మీరు పోతారు. ముఖ్యంగా లెక్కల విషయానికి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్ అయినా కూడా భయపడద్దండి. ఒక 5-10 నిమిషాలు పేపర్ బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంత పేపర్ అంతా చదవండి. నాకు అదే ఇవే వచ్చు అనేది చదివినది ఇంత అయినా కూడా ఇంత ఉంటే ఇంత చదివినా కూడా వాటిలో కూడా మీరు పాస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి భయం అనేది పోగొట్టుకుంటే ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ అన్ని రాసేయండి. ఫస్ట్ సెక్షన్లో గ్రూప్ ఏలో క్వశ్చన్ నెంబర్ ఎన్నో క్వశ్చన్ రాయాలనుకుంటారో అది ఫస్ట్ బాగా వచ్చేది రాయండి. తర్వాత ఇంకా మీకు ఏదోటి ఐడియా కొద్దిగా వచ్చినా ఎంత గుర్తుకుంటే అంత రాసేయండి. గ్రాఫ్ మాత్రం ప్రతి ఒక్కరూ టచ్ చేయండి. గ్రాఫ్ మాత్రం వదలద్దండి, పాయింట్లు వస్తాయి. ఇంకా నా మ్యాథ్స్ విషయానికి వస్తే మన మ్యాథ్స్లో నాకు కాంబినేషన్లో మన ఫిజిషియన్ కమ్ కోచ్ అనుకోకుండా ప్రతి క్లాస్ కూడా నాకు 6th, 7th, 8th, 9th, 10th ఏమన్నా కూడా నన్ను ఉన్నాడనుకోకుండా ఆయన పని ఆయన చేసుకొని పోతున్నాడు. నైట్ క్లాస్లో కూడా ప్రతి మన 2 రోజులు కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన. నా క్లాస్ నీ క్లాస్ అని కూడా నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వైఎస్ఆర్ వరుసగా థ్యాంక్స్లు. ఆశీస్సులు మీకు ఉండాలని మొట్టమొదటిగా కోరుకుంటూ నా ప్రసంగాన్ని మొదలు అంత సార్లు చెప్పారు. ఇంకా మీకు మాదేమీ లేదు, అంతా మీ చేతుల్లో పెట్టేసినాము. 65 రోజులు ఒకరి టీచర్ తర్వాత మేము పోటీ పడి వచ్చి మీకు చెప్పడం జరిగింది. బెల్లు కొట్టిన వెంటనే గేటు దగ్గర నిలబడి మరీ సార్ టైం అయింది సార్, 5 నిమిషాలు ఉంది సార్ అని అట్లా కూడా చెప్పి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. ఆ ఇబ్బంది ఎందుకు పెట్టామంటే మీ భవిష్యత్తు బాగుండాలని, తర్వాత 10th క్లాస్లో మంచి మార్కులతో మీరు పాస్ కావాలని. మేమేమన్నా అన్నా కొట్టినా అది మీ బాగు కొరికే అనేది మీరు తెలుసుకుంటే సంతోషం. మీరు మంచి మార్కులతో పాస్ అయినప్పుడే మాకు నిజమైన ఆనందము, సంతోషము. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మరొకసారి కర్తాల జన్మలో పడిన కష్టానికి ఫలితం మీరు ఇచ్చేదేమంటే మంచి. కానీ ఈరోజు పూజ చేసుకున్నారు, ఆ ఫలితం మీకు దక్కాలని మీ అందరూ ప్రతిగా తీసుకొని మంచి పిల్లలుగా నిజంగా చాలా కోపంగా ఉంది నాకు. అదే అందుకనే చాలా అనుకుంటున్నాను, మాట్లాడకూడదని కూడా అనుకున్నాను. ఇంకా కొన్ని రోజులు ఉంది, అవన్నీ బాగా యూజ్ చేసుకొని అందరూ పాస్ అవ్వాలని ఆశిస్తూ నేను కూడా ప్రే చేస్తాను మీకోసం. అందరూ సార్ వాళ్ళు కూడా చేస్తారు. మీరు దానికోసమైనా కష్టపడి అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నో రకాలైనటువంటి సంపూర్ణమైనటువంటి ఉపాధ్యాయుని లక్షణాలతో వాటన్నింటినీ సమ్మిళితం చేస్తూ మన విజయ నేను ఉన్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమానికి తోటి ఉపాధ్యాయులకు మరి
మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజా కార్యక్రమ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనము ఇప్పుడు గురుకున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఇంతవరకు చదివిన ఉన్నా కానీ, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, ఎంత ధనం ఉన్నా కానీ, దేవుని తోడ్పాటు, దేవుని సహకారము అనేది మనకు లేకపోతే మన జీవితంలో అడుగున పడిపోతాం మనం. కాబట్టి మీరు చదువుకున్నటువంటి ఈ చదువుకు మంచి ఫలితాలు దక్కాలని నేను భగవంతుని కోరుకుంటూ, మీకు దేవుడు ధారాళంగా దేవాది దేవుడు భగవంతుడు మీ అందరికీ కూడా మంచి జ్ఞానంలో, తెలివితేటలను, మంచి ఆరోగ్యంలో, సత్ప్రవర్తనలో, మంచి నైతిక విలువలను నేర్పించి మీ జీవితంలో మిమ్మల్ని మంచి ప్రయోజకులుగా చేయాలని. అక్కడ పైన అంటే ఎంత కష్టమైన పనైనా సరే దానిని సాధించగలుగుతాం. సాధించాలి అంటే ఏం చేయాలి? కృషి చేయాలి. కష్టపడి పని చేస్తేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి పిల్లలు కూడా నా యొక్క ఆశిస్తారు. ఇప్పుడు మన సార్ వాళ్ళు, మన టీచర్ వాళ్ళందరూ కూడా మొత్తం మీకు పరీక్ష ఎలా రాయాలి, ఎలా రాస్తే పాస్ అవుతాము అన్నటువంటి విషయాలన్నీ కూడా యుక్తంగా చెప్పేశారు. ఇంకా నేను దాని గురించి పెద్దగా చెప్పాల్సిన లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడి చదివారు, అదంతా ఒక పార్ట్. మీరు 10th క్లాస్కి వచ్చి ఈ రోజు వరకు కష్టపడి చదివినటువంటిదంతా కూడా ఒక పార్ట్. ఇప్పుడు మెయిన్ ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ అంటే మీరు ఎగ్జామ్ రాయడం. ఆ దాన్ని ఏమంటామంటే ప్రజెంటేషన్ అంటారు అనమాట. అంటే మీరు చదివినది వేరే విషయాల గురించి ఆలోచన చేయండి. ఫస్ట్ మీరు అక్కడ ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత చాలా వినయ విధేయతలతో ఉండాలి. అది మిమ్మల్ని చాలా కాపాడుతుంది. ఇప్పుడు ఒకసారి ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే మీరు లేచి ఆ సార్కు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏదో చెప్పడం. ఒకవేళ మీరు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే సార్ వచ్చి మిమ్మల్ని అరుస్తాడు. అరిస్తేనే వెంటనే లేచి సారీ ఒకసారి చేయను అంటే సార్ మిమ్మల్ని అంతటితోనే వదిలేస్తాడు. లేదనుకోండి మీ మీద వేరే చర్యలు తీసుకోవడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి అప్పుడే అయిపోయింది అనుకుంటే పొరపాటు ఇంకా ఉంది. మరి మన యొక్క లక్ష్మపల్లి ఖ్యాతిని మన మండలం దాటించి మరి పక్క మండలంలో ఉండి తుందరపల్లి మండలంలో అక్కడ ఎదుగుతానే స్కూల్లో మన సేవలు అందించి వాళ్లకు అవునా అని ఉపాధ్యాయులు కూడా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి త్వరలో పరీక్షలు జరగబోతున్నాయి. వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్లో ఎదుర్కొనబోతున్నారు, పరీక్ష ఎలా రాయాలి, ఇంతవరకు చదివినటువంటి దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయులు అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచరణలోకి తీసుకొని బాగా చదివి పరీక్షలో
నేను తప్పు చేయలేదు, నేను మానవుడిని ఎందుకు అవుతాను? భగవంతుడిని అవుతాను. ఎవరైతే తప్పు చేయడో వాడు మానవుడు కాదు. కాబట్టి మేమే తప్పులు చేస్తాం, మీరు ఎందుకు చేయరు? కాబట్టి తప్పులు చేస్తున్నామని చెప్పి ఎగ్జామ్లో కుంగిపోకుండా ఎవరైనా సరే తప్పు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ఆ తప్పుని సరిదిద్దుకునే ట్రై చేయండి. అర్థమైంది కదా? సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన ఈ ఇవాళ్ళని చూసినప్పుడు చేతులు ఎత్తి ఒకసారి చిన్న నమస్కారం లేదా మేమైనా నమస్కారం చెప్తాం, అదొక్కటి ఆశిస్తాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్
రామనీలమే కశ్యామ కోదండ రామ రఘుపురాతి సోమ పరంధామ సార్వభౌమ రామనీలమే కశ్యామ కోదండ రామ రఘుపురాతి అందరూ పొమ్మన్నారా? ఏ పాప వెళ్ళిపో వెళ్ళిపో ఎవరు అప్పట్లో కొట్టిండా ఏదిలేండి నేను పక్కన రాకిరంగా మీరు పక్కన రావాలి సార్ అట్లా ಕಿಟಿಕಿ ಸರ್ ಅಗವಾಲ್ ಕಿಟಿಕಿ
Hey!